సో పరిశుద్ధాత్మ బాప్తిసం ఎంత ప్రాముఖ్యం అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులతో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు నాతో కలిసి తిరిగారు, తిన్నారు, కలిసి పరిచర్య చేశారు, అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు, నాతో కలిసి సహవాసం చేశారు, మీకు చాలా విషయాలు తెలుసు, చాలా విషయాలు నేను బోధించాను. పర్సనల్గా 1 to 1 కదా, పర్సనల్గా యేసు ప్రభు ద్వారా బోధ పొందారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా, మీరు సేవకు వెళ్ళొద్దు, నేను తండ్రి వలన నేను వాగ్దానం చేసినది మీ మీదికి పంపు వరకు మీరు వెళ్ళొద్దు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నంత వరకు సేవకు పోవద్దు అన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం మీరు పొందుకున్నంత వరకు సేవకు వెళ్ళొద్దు అన్నాడు, సేవ చేయొద్దు అన్నాడు. ఏమని, నా సొంత మాటలు ఇవి, నా సొంత మాటల? ఎవరితో చెప్పాడు? ఏమని? జీసస్ బైబిల్ కాలేజ్ అనుకోండి, యేసుప్రభు బైబిల్ కాలేజీలో 3.5 సంవత్సరాల వరకు చదివారు. 3.5 సంవత్సరాలు వారు చదివారు. 3.5 సంవత్సరాలు చదివినా కూడా మాకు వచ్చేసింది, డిగ్రీ వచ్చేసింది, బీటీహెచ్ వచ్చేసింది, ఎంటీహెచ్ వచ్చేసింది, మాకు పిహెచ్డి వచ్చేసింది, ఇంకా మేము వెళ్తాం అని వెళ్తుంటారు చాలామంది. ఎంతమంది సేవకులు ఈరోజు నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాను, నేను భాషలతో మాట్లాడతానని ఎంతమంది సేవకులు చెప్పగలరు? కానీ యేసుప్రభు ఏం చేశాడని పంపించాడా? మీరు వెళ్ళి సేవ చేయండి అని పంపించాడా? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేంత వరకు సేవ చేయొద్దు అన్నాడు. మీరు వెళ్ళొద్దు, సువార్త ప్రకటించొద్దు. వాక్యం తెలిసినంత మాత్రం మనం సేవకులం కామండి. వాక్యం తెలిసినంత మాత్రం సేవకులం కాము.